హాయ్ ఫ్రెండ్స్, దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జూలై 4వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో మొబైల్ ఫోన్ యూజర్లపై భారీగా భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీలను దాటుకుని ఎదుగుతుందా? ఇటువంటి ఆశ యూజర్స్లో ఎవరికీ లేదు. బిఎస్ఎన్ఎల్లో ఇప్పటికే సర్వీస్ గ్రాఫ్ పడిపోయింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత మార్కెట్లో వచ్చిన ఒక చిన్న ప్రతిపాదన వల్ల బిఎస్ఎన్ఎల్ మళ్లీ వెలుగులోకి వస్తుంది అని అనిపిస్తోంది. మరో కొత్త జియోగా బిఎస్ఎన్ఎల్ మారే అవకాశం కనిపిస్తోంది. దీనికంటే ముందుగా ఏ విధంగా మొబైల్ కంపెనీలు మన దగ్గర నుండి డబ్బులు పిండేస్తూ ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి బిఎస్ఎన్ఎల్ మనకి ఈ సమయంలో ఎలా మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం. మన దేశంలో ప్రస్తుతం ప్రముఖ టెలికాం కంపెనీలన్నీ కూడా టారిఫ్ పెంచాయి. అంటే ప్రస్తుతం మనకు డేటా ఛార్జ్ మరింత పెరిగిపోనుంది. దాదాపు 27% వరకు పెంచుతున్నట్లు టెలికాం కంపెనీలు ప్రకటించాయి. అంటే ఇంతవరకు ₹100 పెట్టి చేసిన రీఛార్జ్ ఇప్పుడు ₹127 పెరిగింది. అకస్మాత్తుగా ఈ కంపెనీలన్నీ రేట్లు ఎందుకు పెంచాయి అని మీకు అనుమానం కలక్కపోదు. ఈ మధ్య 5G స్పెక్ట్రమ్ వేలంపాట నిర్వహించారు. 1,50,000 కోట్ల మూల్యం చెల్లించారు. మరి ఇంత ఖర్చు చేసిన తర్వాత ఈ డబ్బునంతా యూజర్స్ నుండి తీసుకోవాల్సిందే కదా. అందుకే ఇప్పుడు మన మీద భారం పడింది. ఏఆర్పియు అంటే యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్. అంటే ఒక వ్యక్తి నుండి ఒక కంపెనీకి ఎంత లాభం వస్తుందని కంపెనీలు డేటా సేకరిస్తాయి. జియో సంగతి తీసుకుంటే ₹181 ఒక యూజర్ నుండి సంపాదించింది. ఎయిర్టెల్ ₹209, వొడాఫోన్ ఐడియా ₹135 ఒక యూజర్ నుండి సంపాదిస్తారు. ఇక మీదట ఒక యూజర్ నుండి ₹209 సంపాదిస్తున్న ఎయిర్టెల్ యావరేజ్ రెవెన్యూ 300కు పెరుగుతుంది. ఇక జియో, విఐ ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో మీరే ఆలోచించండి. నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి. వీటి వాడకం బాగా పెరిగిపోయింది. ఇక వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ టెలికాం కంపెనీలైతే పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఐపీఎల్, వరల్డ్ కప్ వంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఇలా తమ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు యూజర్లను ఆకట్టుకునేందుకు వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అందువల్ల కొత్త యూజర్లు కూడా పుట్టుకు వస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో కొత్త యూజర్స్కి మంచి సదుపాయాలు ఇవ్వాలి అంటే కంపెనీలు కూడా కొంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అత్యంత అద్భుతమైన స్పీడ్తో డేటా అందించాలి అంటే అందుకు తగిన స్పెక్ట్రమ్ కూడా కంపెనీకి అవసరం. 5G స్పెక్ట్రమ్ ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా పంపించడానికి ఎంతో డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఆ ఖర్చు యూజర్స్ అంటే మన పాకెట్ నుండే తీసుకుంటూ ఉన్నారు. అందువల్ల మొబైల్ డేటా వినియోగం ఇప్పుడు ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ ఒక ఆశాకిరణం లాగా కనిపిస్తోంది. ప్రతి కంపెనీలో కూడా తమ టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించారు. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇటువంటి ప్రకటనలు ఏమీ చేయలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రస్తుతం అత్యంత చవకగా బిఎస్ఎన్ఎల్ డేటా ప్లాన్ మాత్రమే మనకు దొరుకుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు. కానీ బిఎస్ఎన్ఎల్ కి గ్రామాల నుండి యూజర్స్ ఎక్కువగా ఉన్నారు. గ్రామాలలో చాలా మంది బిఎస్ఎన్ఎల్ వాడుతూ ఉంటారు. జియో, ఎయిర్టెల్ వంటివి అక్కడి వరకు చేరుకోలేదు. మరి ఇలాంటి సమయంలో బిఎస్ఎన్ఎల్ తగిన నిర్ణయం తీసుకుంటే ఒక గొప్ప టెలికాం సంస్థగా మారే అవకాశం ఉంది. మన కేంద్ర ప్రభుత్వం ఏదైనా మంచి పథకం ప్రవేశపెట్టి బిఎస్ఎన్ఎల్ని ఒక దారిలో పెడితే జియో, ఎయిర్టెల్ల కంటే కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అసలు బిఎస్ఎన్ఎల్ నష్టాల్లో ఎందుకు కూరుకుపోయింది? అక్టోబర్ 1, 2000 సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ తొలి టెలికాం కంపెనీగా మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2009 వరకు బిఎస్ఎన్ఎల్కి తిరుగులేదు. ఇక 2009లో కొత్త కంపెనీలన్నీ పుట్టుకొచ్చాయి. బిఎస్ఎన్ఎల్ కంటే కూడా ఈ కంపెనీలు మంచి సర్వీస్ ఇవ్వటం మొదలుపెట్టాయి. ఈ ప్రైవేట్ కంపెనీల్లో డేటాలో కానీ నెట్వర్క్లో కానీ ఏదైనా సమస్య వచ్చినా సరే కస్టమర్ కేర్ వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తూ యూజర్స్ ని ఆకట్టుకున్నారు. ఇన్స్టలేషన్ కూడా అత్యంత వేగంగా జరిగిపోయేవి. యూజర్కి ఎలాంటి సమస్య వచ్చినా సరే అది తొందరగా పరిష్కారం అయ్యేది. అందుకే ప్రైవేట్ కంపెనీల మొబైల్ నెట్వర్క్ తొందరగా పాపులర్ అయింది. ఇంటర్నెట్ స్పీడ్తో పాటు కాల్ డ్రాప్ రేట్ కూడా తక్కువగా ఉన్న ఈ కంపెనీలను జనాలు ఆదరించడం మొదలుపెట్టారు. ప్రతి ప్రైవేటు కంపెనీ తమ ఇంటర్నెట్ స్పీడ్ని పెంచినా సరే బిఎస్ఎన్ఎల్ మాత్రం స్పీడ్ గురించి అస్సలు పట్టించుకోలేదు. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో వీడియోలు చూడటం నరకంతో సమానం. అదే వేరే ప్రైవేట్ టెలికాం కంపెనీల నెట్వర్క్ వేగంగా దూసుకుపోతూ ఉంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం నత్తనడక నడుస్తోంది. టెక్నాలజీ విషయంలో వెనుకంజ వేసిన బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ విషయంలో కూడా వెనుకబడింది.
4G నెట్వర్క్ కూడా ఎక్కువ శాతం అప్లై చేయకపోవడం కూడా BSNL నష్టాల్లోకి పడిపోవడానికి కారణం. ప్రతి ఏడాది ఎన్నో కోట్ల మంది మొబైల్ యూజర్స్ BSNL నెట్వర్క్ నుండి బయటపడుతున్నారు. వీళ్ళందరూ ఎయిర్టెల్, జియో వంటి ప్రైవేట్ కంపెనీలకు షిఫ్ట్ అవుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో BSNL మెరుగ్గానే పనిచేస్తూ ఉంది. కానీ పట్టణాల్లో మాత్రం BSNL యూజర్స్ తగ్గిపోయారు. BSNL కంపెనీ ప్లాన్ ప్రకారం 2024 లోపు ప్రతి ఒక్కరికి 4G నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇక 2025 లోపు 5G నెట్వర్క్ ప్రతి చోట అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. కానీ ఇందులో ఎంత నిజమవుతుందో వేచి చూడాలి. ఒకవేళ అనుకున్నట్టుగానే జరిగితే తక్కువ ఖర్చుతో BSNL 5G నెట్వర్క్ ఇస్తుంటే యూజర్స్ కి కూడా అటువైపు ఆకర్షితులవుతారు. కానీ ఎప్పట్లాగే స్పీడ్ విషయంలో BSNL తగిన శ్రద్ధ తీసుకోకపోతే లాభం లేదు. కస్టమర్ సర్వీస్ ని కూడా BSNL మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆదాయం పెరగకపోయినా సరే ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. వస్తువుల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించుకోవడానికి జనాలు ఖచ్చితంగా వేరే మార్గాలు అన్వేషిస్తారు. ముఖ్యంగా డేటా ఛార్జీలు పెరగటం వల్ల జనాలు తక్కువ ఖర్చులో దొరికే డేటా కోసం ఖచ్చితంగా చూస్తారు. అటువంటి వారికి BSNL ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ BSNL ని సరిగా మెయింటైన్ చేసినట్లయితే ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ టెలికాం కంపెనీగా BSNL నిలిచి ఉండేది. అయితే మన కేంద్ర ప్రభుత్వం BSNL మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపించడం లేదు. వెనుకబడిన ఆధునికత ప్రపంచం మొత్తం 3Gలో ఉన్నప్పుడు BSNL మాత్రం 2Gలోనే ఉండటం, ఇక ఇప్పుడు అందరూ 4G నెట్వర్క్ అంటూ ఉంటే BSNL ఇప్పటికీ కూడా 3Gలోనే ఉండటం, కస్టమర్ సర్వీస్ చాలా అధ్వానంగా ఉండటం, ఇవన్నీ కూడా కస్టమర్ ఈ కంపెనీకి దూరంగా ఉండటానికి కారణమవుతూ ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలు తమ టెక్నాలజీని అత్యంత వేగంగా పెంచుకుంటూ ఉంటే BSNL మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏమాత్రం ఫోకస్ పెట్టడం లేదు. వీటికి తోడు గవర్నమెంట్ పాలసీలు కూడా BSNL నష్టంలో కూరుకుపోవడానికి కారణమయ్యాయి. పాలసీ నిర్ణయాలలో కూడా జాప్యం జరగటం, స్పెక్ట్రమ్ అలొకేషన్ సరిగ్గా లేకపోవటం, ఫండింగ్ కోసం అనుమతులు తొందరగా రాకపోవటం, ఇవన్నీ ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదాలు. BSNL ఒక ఆటోనమిక్ కంపెనీ కాదు, అంటే ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడిన కంపెనీ. అందువల్ల ఈ కంపెనీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు కూడా BSNLలో ఎక్కువే. ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. మంచి శాలరీ పొందుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత బాగా పనిచేస్తారో మనందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో ఎయిర్టెల్, జియో వంటి ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను తక్కువ కాస్ట్కే నియమించుకున్నాయి. తన ఉద్యోగులతో ఎలాంటి పనులు చేయించుకుంటారో కూడా మనకు బాగా తెలిసిన విషయమే. అందుకే BSNL వెనుకబడితే ప్రైవేట్ కంపెనీలు మాత్రం ముందుకు దూసుకుపోయాయి. ఇక ఏ కంపెనీకైనా సరే మార్కెటింగ్ చాలా ముఖ్యం. కానీ BSNL మాత్రం మార్కెటింగ్ మీద పెద్దగా దృష్టి పెట్టినట్టు లేదు. ఇక BSNLకి ప్రస్తుతం ఒక సువర్ణ అవకాశం దొరికిందా అని ప్రశ్నిస్తే ఇదంతా ఆ కంపెనీ చేతుల్లోనే ఉంది. లోపాల మీద దృష్టి పెట్టి మెరుగైన సేవలు అందిస్తే BSNLకి తిరుగులేదు. ముఖ్యంగా 4G నెట్వర్క్ మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వం కూడా BSNLకి ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ శాంక్షన్ ఇస్తే ఈ కంపెనీ లాభాల బాట పట్టే అవకాశం ఉంది. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా ఎక్కువ మంది ఉద్యోగులను తొలగిస్తే ఖర్చులు తగ్గుతాయి. ఇక ఒక చిన్న పనికి కూడా ఎక్కువ మంది ఉద్యోగులు కాకుండా లిమిటెడ్ ఎంప్లాయీస్తో కంపెనీ లాభాల బాట పట్టే అవకాశం ఉంది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ద్వారా వేరే టెక్నికల్ కంపెనీలతో కూడా భాగస్వామ్యం తీసుకుని BSNL తమ సర్వీస్ మెరుగుపరుచుకోగలిగితే బాగుంటుంది. ఇలా వీటన్నింటి మీద BSNL దృష్టి పెట్టగలిగితే ఇక గ్రామాలలోనే కాదు పట్టణాలలో కూడా ఈ కంపెనీకి తిరుగుండదు. BSNL మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.